ఈ మొక్క పప్పాయ మొక్క సీడ్స్ పడి వచ్చినట్టుంది. మ్యారీగోల్డ్ ప్లాంట్ చిన్న కొమ్మ పెట్టాను. ఇందులో ఇంకా ఈ కొమ్మ ఇప్పుకోలేదు, ఇది బాగా ఇప్పుకుంది. ఇవి ఖాళీగా ఉన్నాయి, ఇందులో కొంచెం మట్టి పోసి నింపేస్తాను. ఇది కూడా ఖాళీగా ఉంది. ఇందులో చిన్న చిన్న కొమ్మలు పెట్టాను. ఈ ఫ్లవర్ ప్లాంట్స్ గన్నేరు ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ కొన్ని కుండీలు పెట్టాను. ఇదిగోండి కొన్ని సీడ్స్, ఇవి ఫ్లవర్ సీడ్స్, చిలకముక్క పూలు ఫ్లవర్ సీడ్స్. ఇవేమో గోంగూర సీడ్స్, ఎర్ర గోంగూర, రెడ్ గోంగూర సీడ్స్. ఇవి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి బెండ సీడ్స్, పాలకూర సీడ్స్. ఇందులో కట్ చేశాను ఆల్రెడీ. ఇదిగోండి పాలకూర సీడ్స్, చాలా బాగా వస్తాయి పాలకూర మొక్కలు. లాస్ట్ ఇయర్ చాలాసార్లు కోసాను నేను. ఇందులో పెట్టేస్తున్నాను. మట్టి మార్చేసాను ఇందులో. ఇప్పుడు ఇట్లా మార్చిన మట్టిలో ఏవి పెట్టినా చాలా బాగా వస్తాయి. ఇవి ఫ్లవర్ సీడ్స్, చాలా చిన్నగా ఉన్నాయి, రాళ్ళులా ఉన్నాయి. ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, చిలకముక్క పూల ఫ్లవర్స్. ఇందులో కొన్ని పెడుతున్నాను. ఎన్ని వస్తాయని కొన్నే వేస్తున్నాను, ఇంకా కొన్ని ఉంచాను. కొన్ని ఈ గోంగూర సీడ్స్, ఇవి కూడా కొన్ని వేసేస్తున్నాను. ఇవి ఈజీగా వచ్చేస్తాయి, త్వరగా వచ్చేస్తాయి. ఇక్కడ కొన్ని ఇందులో కూడా పెట్టేస్తున్నాను. ఇవి వేసినవన్నీ వస్తాయి మ్యాక్సిమం. ఇంకొన్ని ఇక్కడ పాలకూర గింజలు అయితే ఉన్నాయి. ఇవి రెండు పెడుతున్నాను. ఒకటి రాకపోయినా ఒకటి అన్న వస్తుంది. చాలా పెద్దగా వెడల్పుగా వస్తాయి, బుషీగా, అందుకని ఒత్తుగా పెట్టను. ఇవి సైడ్కి పెట్టినా చాలు, ఒకటి వచ్చినా చాలు. ఇందులో చాలా బాగా వస్తాయి. ఇంకా కొన్ని బెండ గింజలు ఉన్నాయి. ఇవైతే అసలు పెట్టినవన్నీ రావు సరిగా. ఒక 10 పెడితే 1-2 వచ్చినా గ్రేటేను, అందుకే కొన్ని ఎక్కువ పెట్టేస్తున్నాను. ఇక్కడ కొన్ని పెడుతున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి సీడ్స్, ఉంచేసాను. ఇవి ఎలా వస్తాయో చూసి మళ్ళీ పెడతాను. ఇక్కడ కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పిని కోసేస్తున్నాను. కోయకుండా ఉంచేస్తే సీడ్స్ బాగా వస్తాయి. ఈసారి ఉంచేస్తున్నాను సీడ్స్ కోసం. ఇక్కడ కొన్ని ఇచ్చినాయి. ఇక్కడ ఒక ఫ్లవర్ ఇప్పింది, ఇది కోసేస్తున్నాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్ ఇంకా విప్పిద్ది, చిన్నగానే ఉంది. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. ఇక్కడ మ్యారీగోల్డ్ కొమ్మలు కొన్ని ఇరిగిపోయినట్టుగా అయిపోయింది. కుండీలు ఖాళీగా ఉన్నాయి, కొన్ని వాటిల్లో పెట్టేస్తాను. కొంచెం పెద్ద కొమ్మ కదా వచ్చేసింది. బయట కొన్ని కొమ్మలు కొన్ని ఇలా తీసేస్తున్నాను. చాలా ఈజీగా వచ్చేస్తాయి, ఇవి సిజరేం అక్కర్లేదు.